సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ కపుల్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ, అంటే ఆల్రెడీ ఒక బేబీ బాయ్ 8 years బ్యాక్ న్యాచురల్ గా కన్సీవ్డ్ సిజేరియన్ సెక్షన్ తో డెలివరీ అయింది. దాని తర్వాత లాస్ట్ 4 years నుంచి వాళ్ళు సెకండ్ బేబీకి ప్లానింగ్, రకరకాల టెస్ట్లు, రకరకాల టాబ్లెట్స్ అన్ని వాడినా కూడా ఫలితం లేదు. సో మా దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ స్కాన్ లోనే మనకి ఇంట్రెస్టింగ్ ఫీచర్ కనబడింది. అదేంటి అంటే తనకి ఇంతకు ముందు అయిన సిజేరియన్ సెక్షన్ స్కార్ సరిగ్గా హీల్ కాకుండా ఇలా ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయింది, అంటే ఒక గ్యాప్ వచ్చింది. దీన్నే ఇస్తమోసీల్ అంటాం. ఇది ఉండడం ద్వారా ఈ ప్రెగ్నెన్సీకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఈ ఫ్లూయిడ్ అనేది మనకి యూట్రస్లోకి లీక్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది అతుకుదల కావడంలో ప్రాబ్లం అవుతుంది అనమాట. సో తనకి ఈరోజు మనము హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ ద్వారా ఈ గ్యాప్ని సీల్ చేసాం. సో హోప్ఫుల్లీ మనకి యూట్రస్ అనేది హెల్తీగా అయ్యి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో ఈ గ్యాప్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి హిస్ట్రోస్కోపీతో పాటు లాప్రోస్కోపీ కూడా చేస్తేనే ఆ గ్యాప్ అనేది మనం కరెక్ట్గా క్లోజ్ చేయగలం. థ్యాంక్ యూ.